ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ దూకుడు పెంచుతోంది. ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ముందస్తు అరెస్టులు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే అరెస్టులు ఉంటాయని అధికారులు చెబుతూ ఉంటే వీరిలో సంతోష్ రావు పేరు ఉన్నట్లుగా సమాచారం. మరోపక్క ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ తో సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ షీట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు బలం చేకూర్చేలా 2000కు పైగా సాంకేతిక ఆధారాలను సేకరించారు. దాదాపు 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు. నిందితులు తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా న్యాయ నిపుణులతో సిట్ అధికారులు భేటీ కానున్నారు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సిట్ దూకుడును పెంచుతోంది. అరెస్టుల పర్వం మొదలవబోతున్నట్లుగా అధికారులు కూడా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే సిట్ అధికారులు సుదీర్ఘంగా చాలా కీలకమైన వ్యక్తులందరినీ కూడా విచారించిన నేపథ్యంలోని ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 2 సార్లు సిట్ బృందం కమాండ్ కంట్రోల్లో భేటీ అయ్యారు. అయితే మొదటిసారి ఏదైతే ఇటు కేసీఆర్కి నోటీసులు ఏ విధంగా ఇవ్వాలనే దానిపై చర్చించిన తర్వాత కేసీఆర్ను కూడా ఈ కేసులో విచారించడం జరిగింది. అయితే నిన్న కూడా సిట్ అధికారులు ఏదైతే భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సుదీర్ఘ విచారణ ఏ విధంగా జరిగిందనే దానిపై పూర్తిగా చర్చించారు. అలాగే మరొక పక్క ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా మొత్తం సర్వం సిద్ధం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఇటు సాంకేతిక ఆధారాలన్నీ అంటే సుమారు 2000కు పైగా సాంకేతిక ఆధారాలన్నీ కూడా సేకరించారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయితే సాక్షుల వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇందులో ప్రధానంగా చూసుకుంటే 618 ఫోన్ నెంబర్లు దీంట్లో చాలా కీలకంగా మారనున్నాయి. అయితే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇటు సిట్ అధికారులు గతంలోని ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని విచారించారు. ఆ తర్వాత రాజకీయంగా ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులు, కేసీఆర్ విచారణలు కూడా ముగిశాయి. అయితే ఛార్జ్ షీట్ వేసే ముందే కొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా సంతోష్ రావు పేరు కూడా ఉంటుందన్నట్టు కూడా ప్రస్తుతం మనకైతే తాజాగా సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఎవరెవరు ఇందులో అరెస్టులు జరుగుతాయి అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు పంజాగుట్లో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్ ఆధారంగా మాత్రమే ఈ విచారణలన్నీ కొనసాగాయి. అయితే వీసీ సజ్జనార్ నేతృత్వంలోని మరొక సిట్ బృందం కూడా ఏర్పడింది. గతంలో ఉన్న సిట్ బృందం కన్నా మరొక సిట్ బృందం ఏర్పడి ఈ కేసుని నెల రోజుల్లో పూర్తి చేయాలంటూ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని మరి ఈ కేసుని చాలా ఫాస్ట్గా విచారణ అయితే కొనసాగించారు. ఇందులో 300 మంది సాక్షుల వాంగ్మూలాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావు నుంచి ఈ కేసు మొదలైనప్పటికీ కూడా ఇటు రాధాకిషన్ రావు, తిరుపతి అన్న, భుజంగరావు, ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ అయిన శ్రవణ్ రావు, అలాగే మరొక పక్క చాలామంది అంటే కొంతమంది కీలకమైన రాజకీయ వ్యక్తులను కూడా విచారించడం జరిగింది. అయితే వీళ్ళందరి స్టేట్మెంట్లు కూడా ఇప్పుడు సిట్గా అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఏ విధంగా దాఖలు చేస్తారనేది అయితే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఛార్జ్ షీట్కు ముందే కొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా ప్రస్తుతం సంకేతాలు అయితే అందుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ అరెస్టులు ఎవరెవరు ఉండబోతున్నాయి, రాజకీయంగా సంబంధించి కీలక నేతల అరెస్టులు ఉండబోతున్నాయి అనేది అయితే ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అరెస్టులు కనుక జరిగితే రాజకీయంగా పెద్ద దుమారం రేగే అవకాశం అవుతుంది. అయితే సిట్ అధికారులు కూడా చాలా పగడ్బందీగా ఏదైతే నిందితులు తప్పించుకోకుండా ఉండేందుకు కూడా పూర్తిగా ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి కొన్ని అరెస్టులు అయితే జరుగుతాయి. అరెస్టులు జరిగిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా సిట్ అధికారులు అయితే దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ విచారణకు సంబంధించి త్వరగా పూర్తి చేయాలంటూ కూడా గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆ తర్వాత ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 14 రోజులు విచారణ తీసుకున్న తర్వాత కస్టడీకి తీసుకొని 14 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ కేసు చాలా కీలకంగా మలుపు తిరిగింది. అయితే ఇందులో మరొక ట్విస్ట్ కూడా తెలుస్తుంది. అయితే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్కి అలాగే ఐఏఎస్ అంటే గతంలో అమోయ్ కుమార్ పనిచేసినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్కి లింక్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి గతంలో అమోయ్ కుమార్ని ఈడీ అధికారులు విచారించారు. ఏదైతే ల్యాండ్స్కి సంబంధించి భూ కుంభకోణంకి సంబంధించి అమోయ్ కుమార్ని అయితే విచారించారు. అదే సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా దానికి సంబంధం ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటు హరీష్ రావు, కేటీఆర్ అలాగే మరొక పక్క సంతోష్ రావు విచారణ 7-7 గంటల పాటు ముగిసిన తర్వాత కేసీఆర్ని 4 గంటల 45 నిమిషాల పాటు విచారించారు. అయితే కేసీఆర్కి అలాగే మరొక పక్క ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏవైతే సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి సంభాషణలు జరిగాయనే దానిపై కూడా విచారణ కొనసాగింది. కాబట్టి ముఖ్యంగా ఇందుట్లో అరెస్టులు జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నాయనే తెలుస్తుంది. అయితే ఛార్జ్షీట్ వేసే ముందే అరెస్టులు జరుగుతాయి కాబట్టి ఎవరెవరు అరెస్టులు చేస్తారనేది అయితే మరి వేచి చూడాల్సి ఉంది జమీమా.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.